ఎప్పుడు చూసినా గానీ ఎప్పుడు అసలు నాకు మరి పిల్లలు లేదు నన్ను ఇత్తు బొమ్మ లక్ష్మీదేవి విష్ణుమూర్తి బొమ్మదేవుడు లక్ష్మీదేవి సరస్వతి పార్వతి నా తండ్రి అరే నీ ముంగట్ట 3 కిలోల బుద్ధి ఉన్నది అన్నదంటావురా మొగడు దొరకచ్చి ఇగో ఈ ముండ కొడుకు దొంగ ముండ కొడుకు పందులో దాదాపు సాగరా పందిని తీసుకొచ్చాడు తెల్ల పంది తీసుకొస్తే అది 16 పిల్లలు పెట్టింది 16 పిల్లలు పెడితే మరి మన బట్టపంది పిల్లలు పెట్టాక ఆ గూటి పోతే గూటి బళ్ళు అనుకోని మళ్ళీ పటేల్ మక్కలో పడితే ఆడ సాటెల్పు ఆడ కూడా మేసిందా అందుకే లేదు మరి మేసినాక ఆ పటేల్ వచ్చిండు ఓ వెళ్ళి నీ మొగడేటు పోయిండే అన్నాడు అంటే నేనన్నా కదా పటేల్ అనుకుంటున్న పటేల్ నా మొగడు దొంగతాడెక్కి పుణ్యాల దొంగతాడెక్కి తాడు దొంగలు కాదు నువ్వే దొంగ మరి తాడు చెట్టు ఎక్కిండు తల మీద తల చూసుకొని గౌనాయన వస్తాడు తాడు మీద పట్టుకున్న నీడ కొడతాడు అని ఆ తాడు చెట్టు దిగిచ్చిన కింద పడితే మా ఆయన కథలో తగ్గబుడ్డ దిగింది మరి ఆ పటేల్ వచ్చి డాక్టర్ వచ్చిరా అంటే వచ్చిర్రు వచ్చి బెడ్ మీద ఉండబెట్టిరు మా ఆయనని ఏడవాలి కదా ఇక పాయలు కట్టి మా ఆయన బెడ్ మీద ఉండబెట్టి చెద్దరు కట్టినాం చెద్దరు కప్పకుండా